చంద్రవర్ణుడు. ప్రాచీన కాలంలో కర్మభూమి అయిన భారతఖండంలో నందిపురం అనే పట్టణం ఉండేది. అందులోని బ్రాహ్మణవాడలో మిగుల సౌందర్యవంతుడైన యువకుడు ఒకడు ఉండేవాడు. అతడి పేరు చంద్రవర్ణుడు. చంద్రవర్ణుడు మంచివాడు, నీతి నియమాలు ధర్మచింతన గలవాడు, పైగా పండితుడు. అతడెన్నో శాస్త్రాలను కళలను అభ్యసించాడు. అయినా కానీ తాను నేర్చిన విద్యల పట్ల అతడికి సంతృప్తి లేదు. ఈ జగత్తును ఇంకా నేరవలసిన కళలు శాస్త్రాలు విద్యలు ఎన్నో గలవో ఎవరూ చెప్పలేరు. నేను ఇంకా నేరవలసింది ఎంతో ఉంది. ఇలాగే ఉంటే నా తృష్ణ తీరదు. సద్గురువును ఆశ్రయించి విద్యల అభ్యసించడం వలసిందే అని నిశ్చయించుకున్నాడు. స్థిర నిశ్చయానికి వచ్చిన చంద్రవర్ణుడు ఇల్లు విడిచిపెట్టాడు. సద్గురుని అన్వేషిస్తూ బయలుదేరాడు. ఎన్ని ప్రాంతాలు తిరిగాడు, పుణ్యక్షేత్రాలు చుట్టబెట్టాడు, విద్వాంసులందరినీ పేరున్న చోటనల్లా సందర్శించాడు. తన జ్ఞానతృష్ణను తీర్చే గురువుని కనుక్కోలేకపోయాడు. అయితే చంద్రవర్ణుడు తన సంకల్పాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. సద్గురు అన్వేషణని మానలేదు. ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. అలా కొనసాగిస్తూ ఒక నిర్జరాన్యాన్ని చేరాడు. అతడు అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాడు. అతడికి ఎదురుగా చిన్న కొండ ఉంది. ఆ పక్కనే ప్రశాంతంగా ఒక నది ప్రవహిస్తుంది. నది ఒడ్డిన రావి చెట్టు ఒకటి ఉంది. నది నీటి గలగలతో రావి ఆకులు గలగల పోటీ పడుతున్నాయి. చంద్రవర్ణుడు నదిలోకి దిగి దాహం తీర్చుకున్నాడు. ఆ చల్లని నీటిలో స్నానమాచరించాడు. అలసిన శరీరం మనసు కూడా సేద తీరాయి. రావి చెట్టు కింద చేరగిల్లబడ్డాడు. చల్లని గాలి మల్లగా వీస్తుంది. చంద్రవర్ణుడు విశ్రాంతంగా ఆ చెట్టు నీడలో నిద్రించాడు. భారీగా ఉన్న ఆ రావి చెట్టు మీద చాలా కాలం నుండి ఓ బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు. అతడు ఆ రావి చెట్టు దిగి కొమ్మలపై ఉంటూ ప్రతిరోజు తపస్సు ఆచరిస్తున్నాడు. సంధ్యావందనం చేసుకోవడానికి ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చాడు. నదివైపు వెయ్యబోయి చెట్టు నీడని నిద్రిస్తున్న చంద్రవర్ణుని చూశాడు. ఆ బ్రాహ్మణ యువకుడి ముఖ వర్చస్సు దేహకాంతిని బట్టి అతడు జ్ఞానతృష్ణని గ్రహించాడు. సుందరుడు సుకుమారుడు అయిన చంద్రవర్ణుడి పట్ల బ్రహ్మరాక్షసుడికి ఎంతో వాత్సల్యం కలిగింది. నదిలో స్నానాధికాలు ముగించుకుని సూర్యభగవానుడికి సంధ్యావందనం చేసుకుని చంద్రవర్ణుడి దగ్గరికి వచ్చాడు. అతన్ని తట్టి లేపాడు. నిద్రలేచిన చంద్రవర్ణుడు ఎదురుగా ఉన్న బ్రహ్మరాక్షసుని చూసి నమస్కరించి నిలబడ్డాడు. బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుని వైపు ప్రేమగా చూస్తూ, ఎవరు నీవు? ఈ నిర్జరాన్యానికి ఎందుకు వచ్చావు? మానవ మాతృలెవరూ ఈ దుర్గమారణ్యంలో అడుగు పెట్టేందుకు సాహసించరే, నువ్వెందుకు వచ్చావు అని అడిగాడు. చంద్రవర్ణుడు వినమ్రత ఉట్టిపడే స్వరంతో, మహాత్మా, నా పేరు చంద్రవర్ణుడు, మంది పట్టణవాసిని. నన్ను ఉద్ధరించగల సద్గురు అన్వేషిస్తూ తిరుగుతున్న వాడిని. నా దురదృష్టం కొద్దీ నా ప్రయత్నాలు సఫలం కాలేదు. చూడగా మీరెవరో పండితుల వల్లే కనబడుతున్నారు. మీ ముఖకాంతి జ్ఞానదీప్తి ఆ విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి. దయవుంచి నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. బ్రహ్మరాక్షసుడికి చంద్రవర్ణునిపై కలిగిన వాత్సల్యం అతడి మాటలు వినేసరికి రెట్టింపయ్యాయి. ఎంతో దయగా, నాయనా, తప్పకుండా నిన్ను నా శిష్యుడిగా అంగీకరిస్తాను. భగవంతుడే నిన్ను నా దగ్గరికి పంపినట్లున్నాడు. నాకు తెలిసిన విద్యలన్నీ నీకు 6 నెలల్లో నేర్పుతాను. అయితే ఒక నియమం ఉన్నది అని ఆగాడు. చెప్పమన్నట్లుగా చేతులు జోడించాడు చంద్రవర్ణుడు. బ్రహ్మరాక్షసుడు కొనసాగిస్తూ, 6 నెలల పాటు నువ్వు ఆకలి దెబ్బలు అలసట మర్చిపోవాలి. అన్నపానాదులు నిద్ర విశ్రాంతులు మాని అనుసృతంగా నేర్చినట్లయితేనే నీకు నేను విద్యను నేర్పగలను అన్నాడు. చంద్రవర్ణుడు ఆందోళన నిండిన కళ్ళతో గురువుల పాదాల మీద పడి వ్రాలాడు. స్వామి, అందుకు తగిన తరుణోపాయం మీరే చెప్పండి అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసుడు అతడి పట్ల మరింత సంతృప్తుడై, నాయనా, దిగులు చెందకు, నేను నీకు మంత్రోపదేశిస్తాను. ఆ ప్రభావంతో నీకు 6 నెలల పాటు తరగని శక్తి లభిస్తుంది. దాని సహాయంతో నువ్వు అలసట, నిద్ర, ఆకలి దప్పికలను నియంత్రించుకోగలవు. నేను రావి చెట్టు కొమ్మలపై కూర్చుండి రావాకులపై శ్లోకములు రాసి కింద పడవేస్తాను. నువ్వు ఆకుల్ని గ్రహించి వాటిపై శ్లోకములు పఠించవచ్చు అన్నాడు. ఆ చంద్రవర్ణుని సంతోషం అవధులు దాటింది. బ్రహ్మరాక్షసుడికి గురుభావంతో వినయంగా తలవంచి నమస్కరించాడు. విద్యాభ్యాసం ప్రారంభమైంది. నిద్రాహారాలు లేకుండా బ్రహ్మరాక్షసుడు విద్యలను నేర్పుతున్నాడు. చంద్రవర్ణుడు నేర్చుకుంటున్నాడు. 6 నెలలు గడిచింది. వించింది ఒక అద్భుతం. దీని కంటిన్యూషన్ మనం టుమారో చెప్పుకుందాము. మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీర్తిశ్రీ క్రియేషన్స్.